పా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసారా మీరు? దానిలో ఈ విషయం గమనించారా? అందుకే ట్విట్టర్ ఫాలో అవ్వాలి. అమేజింగ్ అబ్జర్వేషన్స్ అన్ని దానిలోనే పోస్ట్ చేస్తారు. సో నిన్న ఇండియా మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ని ఒక క్వశ్చన్ అడిగింది. శాంట్నర్, బీ ఆనెస్ట్, పాకిస్తానీ ప్లేయర్ ఫర్హాన్ స్కోర్ 383 రన్స్ అక్రాస్ ద టోర్నమెంట్, కానీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్ సంజు శాంసన్కి ఇచ్చారు. వాట్ ఆర్ యువర్ థాట్స్ అని చెప్పేసి. టు దిస్ Santner thought for a moment and he answered, this award is based on the impact the player has created. Sanju ఆడిన ప్రతిసారి, స్కోర్ చేసిన ప్రతిసారి, it helped India win it. Whereas Farhan played a good game, but తను ఆడిన మ్యాచెస్ అన్ని ఆర్ స్కోర్ చేసిన మ్యాచెస్ అన్ని అగేన్స్ట్ నెదర్లాండ్స్, యూఎస్ఏ, నైజీరియా, లేకపోతే నమీబియా, ఇలాంటి కంట్రీస్ మీద. సో ఐ థింక్ సంజు యాప్ట్లీ డిజర్వ్స్ దిస్ అవార్డ్ అని చెప్పేసి ఇంటర్నెట్ మొత్తం, అంటే అట్లీస్ట్ ట్విట్టర్ మొత్తం రచ్చ అయిపోయింది. అండ్ ఎవ్రీ వన్ ఫెల్ట్ లైక్, ఏం ఆన్సర్ చెప్పిండ్రా, కరెక్ట్ చెప్పిండ్రా, అది అని చెప్పేసి వేల కొద్ది రీట్వీట్లు, షేర్లు, కామెంట్స్ ఎక్సెట్రా. ఎక్సెప్ట్ దాట్ దిస్ నెవర్ హ్యాపెండ్. దిస్ అంటే ఇండియా మ్యాచ్ గెలవడం నిజమే, కాన్ఫరెన్స్ జరగడం కూడా నిజమే, కానీ దీనిలో ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ శాంట్నరీ ఈ క్వశ్చన్ అడిగింది, దానికి శాంట్నరీ ఇలా రెస్పాన్స్ ఇచ్చాడు అనేది కంప్లీట్లీ అబద్ధం. ఎవడో ఒకడు ఒక రూమ్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని ట్విట్టర్ వెరిఫైడ్ ప్రొఫైల్ తీసుకొని ఇలాంటి సినారియో ఒకటి క్రియేట్ చేస్తే ఇంటర్నెట్ విల్ గో క్రేజీ అని చెప్పేసి అనుకున్నాడు. శాంట్నర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి అఫీషియల్ పిక్చర్ తీసుకున్నాడు, దాంతోపాటు ఈ మ్యాటర్ అంతా పోస్ట్ చేసేసాడు. సర్ప్రైజింగ్లీ మన వాళ్ళందరూ నమ్మేశారు. దే వెంట్ క్రేజీ. నౌ వై వుడ్ ఎనీవన్ డూ దట్? ద ఆన్సర్ ఇస్ ఎంగేజ్మెంట్ ఫార్మింగ్. ఎంగేజ్మెంట్ ఫార్మింగ్ ఎందుకు చేస్తారు అంటే, ఒక వెరిఫైడ్ ప్రొఫైల్ ఎంత ఎంగేజింగ్గా ఉంటే ట్విట్టర్ వాళ్ళకి ఇచ్చే డబ్బులు అంత హ్యాండ్సమ్గా ఉంటాయి. కాబట్టి పీపుల్ స్టాప్డ్ అబ్జర్వింగ్ రియల్ థింగ్స్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్. దే స్టార్టెడ్ క్రియేటింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ రియలిస్టిక్ ఫేక్ సినారియోస్. సో రియల్ ఫేసెస్, రియల్ పీపుల్, బట్ ఫేక్ డైలాగ్స్. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఒక సేయింగ్ ఉండేది, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ దట్ యు సీ ఆన్ ద ఇంటర్నెట్ అని. ఇప్పుడు మనం బేసిక్గా అప్డేట్ అవ్వాలి. ఎవరు చెప్పినా నమ్మకండి, ఏం చెప్పినా నమ్మకండి, ఎక్కడి నుంచి చెప్పినా నమ్మకండి, ఏ ఫొటోస్ పోస్ట్ చేసినా నమ్మకండి, ముఖ్యంగా వైరల్ అయితే అస్సలు నమ్మకండి. నన్ను మాత్రం నమ్మొచ్చు, ఎందుకంటే నేనంటే నేను కాదు. నౌ వన్ షుడ్ వండర్, అసలు ఇలాంటి ఫేక్ ట్వీట్స్ ఎందుకు వైరల్ అవుతాయి, ఒక్కడన్నా ఆగి ఆలోచించడా అని చెప్పేసి. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ లైక్స్, షేర్స్, రీట్వీట్స్ ఉంటాయి. అండ్ పీపుల్ విల్ స్టాప్ ఆస్కింగ్ ఇస్ ఇట్ ట్రూ అండ్ స్టార్ట్ వండరింగ్ వై వుడ్ 20,000 odd people be wrong. ఒక్క లైన్లో చెప్పాలి అంటే, వీ ఆల్మోస్ట్ నెవర్ షేర్ వాట్ ఈస్ ట్రూ. We share what feels like true, what makes us feel good, and what gives us a dopamine spike before facts arrive. That's what we share. Let me know what are your thoughts on this. Cheers, have a fantastic day ahead.